హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ ఊరట. కొత్త పెన్షన్ నిబంధనపై సుప్రీంకోర్టులో పిటిషన్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కొత్త పెన్షన్ నిబంధనపై సుప్రీంకోర్టులో పోరు. కేంద్రానికి నోటీసులు. ఆర్థిక చట్టం 2025లో పొందుపరిచిన కొత్త పెన్షన్ ధృవీకరణ నిబంధనలపై మాజీ ఐపీఎస్ అధికారుల ఫామ్ తీవ్రంగా అభ్యంతరకరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు కోర్టు స్పందన చూద్దాము. అసలు వివాదం ఏంటి? అంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక చట్టం 2025లో పెన్షనర్‌కు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను చేర్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారంగా ఒకే హోదాలో పనిచేసిన అధికారులను 2 వర్గాలుగా విభజించారు. కేవలం వారు పదవీ విరమణ చేసిన తేదీ ఆధారంగా పెన్షన్ ప్రయోజనాల్లో తేడాలు చూపించడం జరిగింది. దీనిని మాజీ ఐపీఎస్ అధికారుల ఫామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేసింది. రెండవది పిటిషనర్ల ప్రధాన వాదనలు. మాజీ అధికారులు కోర్టు ముందు ఉంచిన ప్రధాన అభ్యంతరాలు ఇవే. సమానత్వ హక్కు ఉల్లంఘన. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారంగా చట్టం ముందు అందరూ సమానులే. ఒకే తరగతి చెందిన పెన్షనర్లను కేవలం తేదీల ఆధారంగా వేరు చేయటం వివక్ష చూపడమే అవుతుంది. కటాఫ్ తేదీ అశాస్త్రీయం. ఒక అధికారి నిన్న రిటైర్ అయితే ఒక రూలు, ఈరోజు రిటైర్ అయితే మరొక రూల్ ఉండటం సహేతుకం కాదు. గత ప్రభుత్వాలకు విరుద్ధం. గతంలో అనేక కేసులలో ఉదాహరణకు డీఎస్ నకారా కేసులలో సుప్రీంకోర్టు పెన్షనర్లందరూ ఒకే వర్గం వారిని కృత్రిమంగా ఒకే వర్గం వారిని కృత్రిమంగా విభజించకూడదు అని స్పష్టమైన తీర్పును ఇచ్చింది. కొత్త చట్టం ఈ తీర్పులను ఉల్లంఘిస్తోంది. మూడోది సుప్రీంకోర్టు విచారణ మరియు ఆదేశాలు. ఈ పిటిషన్‌పై సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది. జస్టిస్ కేవి విశ్వనాథన్ మరియు జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. కోర్టు పిటిషనర్ల వాదనను ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంలోని 3 కీలక శాఖలకు నోటీసులు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఆర్థిక శాఖకు, తర్వాత హోంశాఖకు, తర్వాత న్యాయశాఖ. ఎందుకు ఇది ముఖ్యం అంటే ఈ కేసు కేవలం ఐపీఎస్ అధికారులకు మాత్రమే పరిమితం కాదు. ప్రభుత్వం ఒకవేళ పెన్షనర్లను తేదీల వారీగా విభజించడం మొదలుపెడితే భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మరియు సాధారణ పెన్షనర్లపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఓఆర్ఓపీ వంటి డిమాండ్లు ఉన్న దేశంలో ఈ కొత్త నిబంధనలు గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. ఒకే హోదాలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులందరికీ సమాన న్యాయం జరగాలన్నది పిటిషనర్ల ఉద్దేశం. ప్రస్తుతం బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. ఆయా శాఖలు ఇచ్చే వివరణను బట్టి సుప్రీంకోర్టు తదుపరి తీర్పు అయితే వెలువరించనుంది. దీనిపై లక్షలాది మంది పెన్షనర్లు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.